తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్తో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి భేటీ ముగిసింది. నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై నేతల అభిప్రాయాలను నమోదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మండల అధ్యక్షుల నియామకంలో 3 మండలాల్లో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పీసీసీకి నివేదిక అందజేస్తామని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ పీసీసీ ఆదేశాల మేరకు తన అభిప్రాయాలను తీసుకున్నారని, ఇకపై తుంగతుర్తిలో ఎలాంటి గొడవలు లేకుండా చూసుకుంటానని తెలిపారు. కొత్త పాత నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని బసవరాజు సారయ్య సూచించారు. అలలన్నీ మళ్ళీ సర్దుమనిపోతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అట్టే ఉంటుంది. ఎందుకంటే రకరకాల విభిన్న మన 4 ఇంట్లో ఉంటే 4 అన్నదమ్ములం ఒక మనసుతో ఉండం. ఒక పార్టీ రాష్ట్రాన్ని కలిపింది, ఈ దేశాన్ని కలిపింది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ విశాలమైన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రోజు తుంగతుర్తి స్టార్ట్ చేసుకోకండి. రైట్. ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఏఐసిసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఏంటంటే 3 సంవత్సరాలు ఎవరైతే కంటిన్యూగా పార్టీలో ఉంటారో వాళ్ళకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది ఒక డైరెక్షన్ ఉంది. ఈ డైరెక్షన్ సంబంధించింది ఇందులో ఒక 3 మండలాలు అటో ఇటో తేడా ఉన్నాయి. అయినా దాంట్లో ఎమ్మెల్యే గారి యొక్క పార్టీకి ఆయన ఒక అప్పీల్ పెట్టి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఏఐసిసికి, ఆయన పిసిసికి, ఏఐసిసికి వారు ఒక అప్పీల్ పెట్టుకున్నారు. ఇందులో అన్నీ కూడా అంటే ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ల ప్రెసిడెంట్ల అభిప్రాయాలు, అట్లాగే నిన్న శ్యామలకిరణ్ రెడ్డి అభిప్రాయము, ఇంకా కొన్ని మండలాల నాయకులు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన సీనియర్ నాయకులు కానీ, ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు జగ్గారెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిన్ననే దానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య గారు కానీ, సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు సామెల్ బాయిలో రాయి పడితే అలలు వస్తాయి.